యాక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఓకే అండి. సో శేషర్ మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు మార్కెట్ మీద? సో ఒకటే బడ్జెట్ వరకు అయితే మార్కెట్ ఇదే విధంగా డౌన్ సైడ్ బయాస్తో ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఈవెన్ గ్లోబల్గా అన్ని నిన్న మార్కెట్ చూస్తే అన్ని 2% దాకా పెరిగినా కూడా మన మార్కెట్ ఏమాత్రం కూడా సస్టైన్ కాలేకపోయింది. 4920 అంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఫ్రెష్ బయింగ్ అనేది మార్కెట్లో ఫాలో అప్ బయింగ్ అనేది రావట్లేదు, అగ్రెసివ్ బయింగ్ రావట్లేదు. దీనివల్ల ఏంటంటే మార్కెట్ ఫర్దర్ హైస్కి పెరగట్లేదు. ఏదైనా కూడా ఇప్పుడు ఈ రోజు కూడా చూస్తే గ్లోబల్ మార్కెట్స్ అనేవి వీక్ ఉన్నాయి. తర్వాత ఈరోజు యూఎస్ ఫెడ్ మీట్ ఉంది. సో అక్కడ తర్వాత అక్కడ ఎకానమీ గురించి, తర్వాత అక్కడ జీడిపి ఫోర్కాస్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ ఏంటంటే పెరిగే అవకాశం పెద్దగా లేదు. ఈరోజు కూడా -20 పాయింట్స్ దాకా నిఫ్టీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ నుంచి చూస్తే 4820 చాలా క్రూషియల్ లెవెల్. ఇది 7 days మూవింగ్ యావరేజ్ని మనం ఇండికేట్ చేస్తుంది. కాబట్టి 4820 బిలో కానీ నిఫ్టీ కానీ వచ్చిందంటే కొంత ప్యానిక్ సెల్లింగ్ లాంటిది మార్కెట్లో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏదైనా కూడా ఏంటంటే డే అంతా కూడా చాలా వరకు ఫ్లాట్గా ఒక 25 to 30 పాయింట్స్ ఉండే ఒక రేంజ్లో ఉంటుంది. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో మాత్రం ఒక యూరోపియన్ మార్కెట్స్ బాగా నెగిటివ్గా ఓపెన్ అయితే మాత్రం 4820 కూడా బ్రేక్ అయ్యే అవకాశం కనపడుతుంది. దాంతోపాటు ఒక పర్టికులర్ సెక్టర్ అంటూ కూడా ఏది కూడా మార్కెట్ని ముందుకు తీసుకెళ్లే ఒక లీడర్గా ఉండి ముందుకు తీసుకునేది కనపడలేదు. కాబట్టి మార్కెట్లో ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ఏదైనా కూడా బడ్జెట్ తర్వాతే మార్కెట్ ఫ్రెష్ బయింగ్ అనేది మార్కెట్లోకి వచ్చి ఫర్దర్ హైస్కి వెళ్ళే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం మార్కెట్ ఇదే వీక్గా ఉంటుంది. దీని దృష్టిలో పెట్టుకుని ట్రేడర్స్ మాత్రం ఎవ్రీ హై లెవెల్లో సెల్ చేయమని చెప్తాను. తర్వాత F&O క్లోజ్ ట్రెండ్ చూస్తే రోల్ ఓవర్స్ కానీ చూస్తే చాలా తక్కువ ఉంది. ఇప్పటి వరకు ఒక నిఫ్టీ 29% రోల్ ఓవర్ అయింది. ఈవెన్ స్టాక్స్ కూడా చూసుకుంటే 25-26% రోల్ ఓవర్ అయింది. అంటే ఎవరు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. సో దీని దృష్టిలో పెట్టుకుని ఎవ్రీ ర్యాలీలో షార్ట్ సెల్ చేయమంటాను. ఈవెన్ ఇంట్రాడేకి 1-2 రోజులు ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి. ఓకే అండి. సో అలాగే మార్కెట్స్లో డిక్లైన్స్లో మనం వాల్యూ బైస్ పిక్ చేసుకోమని చెప్తూ ఉంటాం. ఈసారి కూడా అదే ట్రెండ్ను ఇన్వెస్టర్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఎఫ్ఐఎస్ ఎప్పుడు అమ్మినా కూడా మార్కెట్స్ ఆ తర్వాతి కొద్ది నెలల్లో చాలా గణనీయంగా పెరుగుతుంటాయి. ఈసారి కూడా బహుశా అలా జరిగే అవకాశం ఉంది. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర చాలా మనీ సైడ్ వేస్లో పార్క్ చేసి ఉంది. ఎల్ఐసి లాంటి కంపెనీస్ రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే 5 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది చిన్న మొత్తం కాదు. $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఎల్ఐసి నుంచే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే చాలా లిక్విడిటీ మార్కెట్లో యాంపుల్ లిక్విడిటీ ఉంది. కేవలం గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల మాత్రమే ఎంతో కొంత వీక్నెస్ కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఇన్వెస్టర్స్ బయింగ్కు వాడుకోవచ్చు. ట్రేడర్స్ యాజ్ యూజువల్ డే టు డే ఈవెంట్స్ని ఫాలో కావాల్సి ఉంటుంది. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. లక్ష్మి హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బీబీసీ ఫెర్రోఎలైస్ గురించి చెప్తారండి ఒకసారి. బీబీసీ ఫెర్రో బై చేద్దాం అనుకుంటున్నారండి? లేదండి, ఉన్నాయి, ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి. వాటి పొజిషన్ ఏంటంటే ఎలా ఉంది? ఏ ప్రైస్లో బై చేశారండి మీరు? ఎప్పుడండి వేసేసి 20 years బ్యాక్ అండి. 20 years బ్యాక్ బై చేశారు. ఇప్పుడు కంపెనీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒక్కటండి, స్టాక్ మోర్ దాన్ ఫండమెంటల్స్ కంటే హైప్ ఎక్కువ వల్ల ఉండటం వలన ఈ కరెంట్ ప్రైస్ లెవెల్స్లో కూడా ఉందండి. ఎందుకంటే వీళ్ళకి పవర్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ వాల్యూ అన్లాక్ అవుతుంది. అండ్ ఇప్పుడు మైన్స్ ఏవైతే ఉన్నాయో కనుక ఫెర్రోఎల్ఐసి దాని నుంచి కూడా ఎక్స్ప్లాయిటేషన్ వచ్చినప్పుడు హ్యూజ్ క్యాపిటల్ గెయిన్స్ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్ తోటే మోస్ట్లీ ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్ అనమాట. ఈ కరెంట్ లెవెల్స్ ఏదైతే ఉందో కూడా నేను అనుకోవటం బికాజ్ ఆఫ్ లిమిటెడ్ ఫ్లోటింగ్ స్టాక్ ఉంటాము, లిమిటెడ్ ప్లేయర్స్ ఇంట్రెస్ట్ ఉండటం వల్లనే సస్టైన్ అవుతుంది. ప్రిఫరబ్లీ దానికంటే నవభారత్కి షిఫ్ట్ అవటం బెటర్ అండి. సో కొంచెం డల్గా ఉన్న కంపెనీ అండి. మేనేజ్మెంట్ అంత యాక్టివ్గా కనపడలేదు. కంపెనీ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్లడంలో కుటుంబరావు చెప్పినట్టుగా నవభారత్ ఫెర్రోఎలైస్ వైపు మీరు షిఫ్ట్ కావడం బెటర్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.